యాక్చువల్గా మర్యాదపూర్వకంగానే కలిసాం. జేఏసీ పక్షాన్ని చీఫ్ సెక్రటరీ గారిని కలిసాం, అలాగే సీఎం గారిని కలిసాం. జేఏసీ పక్షాన్ని కలిసినప్పుడు చీఫ్ సెక్రటరీ గారితో ఎట్ లెంత్ డిస్కస్డ్ ఆన్ అవర్ సబ్జెక్ట్స్. ఏదైతే 14 డిమాండ్స్ మా ఉన్నాయో 14 డిమాండ్స్ని ఉపాధ్యాయ సంఘాలు, మేము ఆర్టీసీ అన్ని సంఘాలు యాజ్ ఎ జేఏసీ చైర్మన్గా మొత్తం రాష్ట్రంలోని అన్ని సంఘాలను తీసుకెళ్ళి కలిసాం, చర్చించాం, ఇది చేసాం. ముఖ్యమంత్రి గారిని కానీ ఆయన్ని మాత్రం మర్యాదపూర్వకంగా కొత్తగా ఎన్నికయ్యాం కాబట్టి మర్యాదపూర్వకంగా కలిసి క్లియర్గా చెప్పాం. ఉద్యోగుల్లో అసంతృప్తి ఉన్నది, పిఆర్సీ విషయంలో, డిఏల విషయంలో, మిగతా వాటి విషయంలో మనం చూపాల్సినంత చొరవ చూపటం లేదనేది ప్రజల్లో, ఉద్యోగుల్లో అసంతృప్తి ఉంది. దానికి అనుగుణంగా మీరు కాస్త పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా ఉద్యోగుల వైపు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. అందుకే నేను రెగ్యులర్లీ ఐఎమ్ టెల్లింగ్, ప్రభుత్వ జగన్నాథ రథ చక్రాలు పోలవరం వైపు వెళ్తున్నాయి, రాజధాని వైపు వెళ్తున్నాయి, రోడ్స్ వైపు వెళ్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు వెళ్తున్నాయి, టూరిజం మీద వెళ్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ మీద వెళ్తున్నాయి, ట్రేడ్ మీద వెళ్తున్నాయి, ప్రాజెక్ట్స్ మీద వెళ్తున్నాయి. సంతోషం. ఈ రాష్ట్రంలో సామాజికంగా కూడా అంత అవగాహన ఉన్న వ్యక్తులుగా, ఈ రాష్ట్ర ప్రజల్లో ఒక అంతర్భాగమైన వ్యక్తులుగా, ఏది వచ్చినా కూడా ఏ ఉద్యమం ఒక ఉద్యోగ సంబంధించిన ఉద్యమాల్లో కాదు, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జిల్లాల్లో ఎటువంటి కార్యక్రమం వచ్చినా కూడా ముందుండే వ్యక్తిగా ఇవన్నిట్లు ప్రభుత్వం అడుగువేయటం మంచిదే. కానీ జగన్నాథ రథ చక్రాలు అన్ని వైపులా నడుస్తున్నాయి. 14 నెలలు అయింది. అది ఉద్యోగుల వైపు కూడా ఒక అడుగు వేయాల్సిన పరిస్థితి ఉంది. ఉద్యోగుల వైపు కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఉద్యోగులు ఇవాళకి కూడా అసంతృప్తి ఉన్నా కూడా ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధినేత మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆయన అనుభవం మీద ఈ రాష్ట్రానికి సంపద పెంచుతారని ఉద్యోగులకు సంబంధించి కూడా పూర్తి అనుభవం ఉంది. ఆయన వేతన సవరణ కొత్త కాదు. ఆయన టైంలోనే 3 వేతన సవరణలు తీసుకున్నాం. ఆయనకి ఏమి కొత్త అంశాలు కాదు. ఉద్యోగ సంఘాలు కొత్త కాదు, ఉద్యోగ వ్యవస్థ కొత్త కాదు, ఉద్యోగుల సమస్యలు కొత్త కాదు. వీటన్నిటిని టైం అండ్ అగైన్ కొత్త వరకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఇది ఉండదు. అందుకని ఆయన ఉన్న ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి, మేము కాదంటలా. కానీ ఒక ఫేజ్ వైజ్ మేనర్లో చేస్తూ టైం ప్రకారం వాటిని ఇస్తూ ఉద్యోగుల్లో ఈ ప్రభుత్వం మనకి అన్ని సక్రమంగా చేస్తుంది అన్న భావనతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దాన్నే చెప్తున్నాం మేము.